నుండి బయటికి వచ్చిన కరణ్ పర్ణికని చూస్తూ, ఏంటి, ఇందులోనే నైట్ డ్యూటీ చేస్తావా ఏంటి అని అడగగానే పర్ణిక కంగారుగా బయటికి వచ్చేసింది. హాయ్ గైస్, భవానీ బౌయిస్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం ఎపిసోడ్ 19లోకి వెళ్ళి ఏం జరగబోతుందో చూసేద్దామా? అసలు ఇంతకీ బ్లైండ్ డేట్ ఎవరితో, ఏంటి పర్ణిక అనేది నాకు కూడా యాంగ్జైటీగా ఉంది చూడాలి అని. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. భుజాన్ని గట్టిగా ఢీకొట్టింది కంగారులో చూసుకోకుండా కరణ్ను పర్ణిక. అయినా ఆగకుండా బయటికి వెళ్ళిపోయింది. అలా గుద్దేసి సారీ కూడా చెప్పకుండా పోతున్న పరీని చూసి పళ్ళు పటపటా కొరుక్కుంటూ సెల్లార్లో ఉన్న కార్ దగ్గరికి వెళ్ళాడు కరణ్. అతను కార్ దగ్గరికి వెళ్లేసరికి వెనకనే కొన్ని ఫైల్స్ పట్టుకుని పరుగు పెడుకుంటూ వచ్చాడు రామ్. చకచక డోర్ని ఓపెన్ చేసేశాడు. కరణ్ ఎక్కగానే డోర్ క్లోజ్ చేసి ఫైల్స్ కరణ్ పక్కన పెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఆటో ఆపి ఏదో మాట్లాడుతూ ఉంది పర్ణిక. వెళ్తున్న కారు నుండి ఆమెను తీక్షణంగా చూశాడు కరణ్. పర్ణిక ఆటోలో కూర్చోగానే ఆ ఆటో ఒక పెద్ద రెస్టారెంట్ ముందు ఆగింది. అందులో నుండి పరి దిగి ఆటో అతనికి డబ్బులిచ్చి చిల్లర తీసుకుని బ్యాగ్లో వేసుకుని లోపలికి నడిచింది. అప్పుడే లోపలికి ఎంటర్ అవగానే అక్కడ ఉన్న స్టాఫ్లో ఒకరు ఆమెను చూసి తల వంచి నమస్కారం చేస్తూ, మేడం, రిజర్వేషన్ ఏమైనా ఉందా అని అడిగారు. అప్పుడు పర్ణిక వారితోటి టేబుల్ నెంబర్ 12 అంటూ ఆ రెస్టారెంట్ చుట్టూ చూస్తూ ఉంది. ఓకేనండి మేడం, ఇటువైపు అంటూ లోపలికి తీసుకువెళ్ళింది ఒక ఆవిడ. లోపల డిమ్ లైటింగ్తో గోడలకి పెద్ద పెద్ద పెయింటింగ్స్ అందమైన కలర్స్తో చాలా రిచ్ లుక్తో ఉంది. తను ఒక టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అక్కడ ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు. అతన్ని పరీని చూసింది ఆ అమ్మాయి. అతను లేచి, మీరు పర్ణికనా అని అడిగాడు. ఎస్ అని అంది. నా పేరు నవనీత్ అని చేతిని ముందుకు చాపాడు. పరి అతని చేతిని పట్టుకొనకుండా తన 2 చేతులతో నమస్కారం చేసి తల వంచింది. పరితో వచ్చిన ఆమె చైర్ వెనక్కి లాగి, కూర్చోండి మేడం అంటూ తనకి రిజర్వేషన్ సీట్ చూపించింది. పరి కూర్చున్నాక, సార్ ఆర్డర్ చెప్తారా అంటూ తలని వంచి వినయంగా అడిగింది. అతను మెనూ చేతిలోకి తీసుకుని, మీరు ఏం తీసుకుంటారు అని పర్ణికని అడిగాడు. పర్ణిక కాఫీ తీసుకుంటాను అంది. మరి ఏమి తినరా అని అతను అడగగానే, వద్దు వద్దు, నాకు కాఫీ చాలు అని పర్ణిక చెప్పింది అతనితో. అతను సరే అంటూ చిన్నగా నవ్వి, 2 ప్లేట్స్ వెజ్ రోల్స్ అండ్ 2 కప్స్ కాఫీ తీసుకురండి అని అమ్మాయితో చెప్పాడు. రెస్టారెంట్ అమ్మాయి సరే అని వెళ్ళబోతుంటే, నాకొద్దండి, మీరే తెప్పించుకోండి, నేను స్నాక్స్ ఏమి ఇప్పుడు తీసుకోను అని పర్ణిక అతనితో అన్నది. ఇక్కడ వెజ్ రోల్స్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి ఒకసారి అని వాళ్ళ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్న ఆమెతోటి, అవి తీసుకుని రండి అని చెప్పి పంపించేశాడు. ఇక ఆ రెస్టారెంట్ అమ్మాయి సరే అన్నట్లు తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇద్దరూ కాసేపు సైలెంట్గా ఉన్నారు. ఆ కాసేపట్లోనే అతనికి 2-3 సార్లు కాల్స్ వచ్చాయి. కట్ చేస్తుండటం చూసి, అర్జెంట్ అయితే మాట్లాడండి అని అతని మొబైల్ వైపు చూస్తూ పర్ణిక చెప్పింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, తర్వాత మాట్లాడతాను, మీ టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నాడు పర్ణిక వైపు చూస్తూ. పర్ణిక ఒక్కసారిగా అర్థం కాక తను విన్నది కరెక్టా కాదా అనుకుంటూ తన నొసలు ముడివేసింది. మీరు విన్నది కరెక్టే, నేను అన్నది కూడా కరెక్టే. నేను వేరో అమ్మాయిని ప్రేమిస్తున్నాను. వేరో అమ్మాయిని ఇష్టపడుతూ నన్ను చూడటానికి ఎందుకు వచ్చారు అని మీరు అనుకుంటున్నారు కదా, కోపం కూడా వస్తూ ఉండవచ్చు మీకు అన్నాడు. అతను ఏం చెప్తాడా అని ఏ భావం ముఖంలో కనపడకుండా అలాగే పర్ణిక అతని వైపే చూస్తూ అతను నెక్స్ట్ చెప్పబోయే మాట కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ పైకి కనపడనివ్వటం లేదు. ఇక అతను చెప్పడం మొదలుపెట్టాడు మరలా. మా ఇంట్లో క్యాస్ట్ ఇంకా జాతకాల పిచ్చి ఎక్కువ. మా వాళ్ళకి చాలా అంటే చాలా జాతకాల పిచ్చి ఉంది. కులం అంటే వాళ్ళకి ఒక ఆత్మాభిమానంతో సమానం. నేను ప్రేమించిన అమ్మాయిది నాది ఒకటే క్యాస్టే, కానీ జాతకాలు మాత్రం అస్సలు కలవటం లేదు. అందుకే ఇంట్లో ఒప్పుకోవటం లేదు.
మా అమ్మ గోల భరించలేక ఇలా పెళ్లి చూపులకి రావాల్సి వచ్చింది అన్నాడు అతను. సరే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటున్నారు అని పర్ణిక అతని వైపు అడిగింది. మీరు ఏమీ అనుకోకపోతే మన ఇంట్లో మన ఇద్దరికీ ఈ పెళ్లి ఇష్టం అని చెప్దాం. మీ ఇంట్లో కూడా ఎలానో మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఎక్కువ బలవంతం చేస్తున్నారు అని విన్నాను. మనం ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నాం కానీ పెళ్లి ఇప్పుడే చేసుకోము అని చెప్తే వాళ్ళు ఈ సంబంధాలు చూడటం ఆపేస్తారు కదా, ఏమంటారు అని అన్నాడు అతను పర్ణిక వైపు చూస్తూ. నేనెందుకు మీతో కలిసి ఈ మెలో డ్రామా ప్లే చేయాలి? నేను మా అమ్మకి నాకు పెళ్లి ఇష్టం లేదు అని ధైర్యంగా చెప్పగలను అంది పర్ణిక. ప్లీజ్ అండి, మీకోసం కాకపోయినా నా కోసమైనా దీనికి ఒప్పుకోండి. లేదంటే మా అమ్మ ఇంకో సంబంధం తెస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తోంది. ప్లీజ్, ఒక నిండు ప్రాణం మీ చేతిలో ఉంది. మీరే ఎలాగైనా నన్ను, నా గర్ల్ ఫ్రెండ్ని ఈ గండం నుండి గట్టు ఎక్కించగలగాలి అని అన్నాడు అతను చాలా అభ్యర్థిస్తున్నట్టు. ఇంత బాధపడటం ఎందుకు, ఏదైనా గుళ్ళో పెళ్లి చేసేసుకోండి అంది పర్ణిక. తను ఒప్పుకోవటం లేదండి. తనకి మా వాళ్ళు అందరూ కావాలి అని అంటోంది. అందుకే ఆలోచించుకోవటానికి టైం కావాలి. ఒక 1 వీక్ మీరు ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తే చాలు. ఈలోగా నేను తనని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. అప్పటికి మా మ్యాటర్ డిసైడ్ అవ్వకపోతే మనకిద్దరికీ సెట్ అవ్వదు అని ఇంట్లో చెప్పేద్దాం. ఓన్లీ 1 వీకే కదా, మీరు ఈ రోల్ ప్లే చేస్తే చాలు. ప్లీజ్ 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 అంటూ అతను చాలా అంటే చాలా రిక్వెస్టింగ్గా పర్ణికని అడిగేస్తున్నాడు. పరి కొంచెం సేపు ఆలోచించి సరే సరే అని అంది. ఇక అతను ఫుల్ జోష్తో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని బిల్ పే చేశాక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ బయటికి నడిచారు. బయటికి వచ్చాక అతను చేతిని ముందుకు చాపి హ్యాపీ కోఆపరేషన్ అని అన్నాడు. చిన్నగా నవ్వి అతని చేతిని అందుకుంది పరి. మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా అని అతను అడగగానే వద్దండి, నేను వెళ్ళగలను అన్నది. ఆర్ యు షూర్ అని మరలా డౌట్గా అడిగాడు అతను. ఎస్ బై అని బస్ స్టాప్ వైపు అడుగులు వేసింది. అతను కూడా తన దారిని తాను వెళ్ళిపోయాడు. చీకటి పట్టడం వల్ల లైట్స్ వెలుగులో మెరిసిపోతూ ఉన్నాయి షాప్స్ అన్నీ చూసుకుంటూ మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా హాయిగా నడుచుకుంటూ వెళ్తోంది పర్ణిక. షాప్స్ చూస్తూ నడుస్తున్న ఆమెని వెనక నుండి వచ్చి చేతిని పట్టుకుని ఆపేశాడు అతను. ఒక్కసారే ఆగటం వల్ల పడబోయింది. అతను మరో చేతితో ఆమె భుజాన్ని పట్టుకుని ఆపాడు. ఎవరు అతను? అలా పర్ణిక రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్గా వెనక నుండి తనని అంత ధైర్యంగా భుజం మీద చెయ్యి వేసి మరీ ఆపగలిగింది. అది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. తిరిగి మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, పర్ణికని ఎవరు ఆపారు అనేది తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా స్టోరీ, చెప్పాను కదా, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీకు చెప్తూనే నేను ఇప్పుడు చదవటం. ఆల్రెడీ ముందు నేనైతే ఈ స్టోరీని చదవలేదు. నాకు కూడా తర్వాత ఏం జరుగుతుందని తెలుసుకోవాలని చాలా అంటే చాలా మీకంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక మీదటి కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్.